వరంగల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం. హైదరాబాద్ దోమల వల్ల విష జ్వరాలు, దోమల నివారణకై ఫాగింగ్ చర్యలు. కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు. కేసీఆర్ ని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవానికి ఆహ్వానం. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా నియామకం. మహబూబాబాద్ జిల్లాలో హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. తిరుపతి టీటీడీ ఈవోగా ముద్దాడ రామచంద్ర బాధ్యతల స్వీకారం. మహబూబ్ నగర్ అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి, సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన. కరీంనగర్ లారీ ఢీకొని 2 యువకులు మృతి. ఆదిలాబాద్ దొంగతనాలకు పాల్పడే చౌహాన్ రవిపై పీడీ యాక్ట్ అమలు. విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీస్ చైల్డ్ సేఫ్టీ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు. సిరోంచ భక్తాంజనేయ హనుమాన్ దేవాలయంలో ఘనంగా నవగ్రహ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ. ఎమ్మెల్యే డాక్టర్ ధర్మరావు బాబా ఆత్రం చేతుల మీదుగా భక్తులకు మహాప్రసాదం ఏర్పాటు. జెన్నారం గర్భకోశ వ్యాధి నివారణ మందుల పంపిణీ. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీ, 12% వడ్డీని ఎత్తివేయాలి. కేసులు పెడతారనే భయంతో ఆత్మహత్య చేసుకున్న తణుకు స్వప్న. రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్. వరంగల్ తాళ్ల సుగుణ ముదిరాజ్ మంచితనం పలువురికి ఆదర్శం. జాతి బిడ్డల యాదిలో మెఫా ముందుంటుంది. మెఫా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్. మహబూబ్ నగర్ సోను సూద్ ఫౌండేషన్ అభాగ్యులకు అండ. ఫౌండర్ బుద్దారం శివకుమార్. సోను సూద్ స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సోను సూద్ శివ మనోహర్ సమాజ సేవక్. మంగపేట దళిత బంధు విడుదల చేసి అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలు అమలు చేయాలి. దళిత సంఘాల నాయకులు. నర్సంపేట ఆపదలో ఆగని అంబులెన్స్ వివరణ ఇచ్చిన 108 సిబ్బంది. చిన్నారి శ్వాస సమస్య కేసుకు వెళ్తున్న అంబులెన్స్ అత్యవసర కేసుకు ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేసిన సిబ్బంది. వైరల్ ఫోటోలపై స్పందించి 108 ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్. ఈఎంఈ భరత్. హనుమకొండ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులకు నూతన గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిన్నారావుపేట మండల నాయకులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు 2 లక్షల విరాళం. జగిత్యాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. చందుర్తి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ములుగు అడవిలో పుట్టిన ఆనిముత్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించిన దైనంపల్లి ప్రవీణ్. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 793 ర్యాంక్.